ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. తగిన విధంగా రకరకాల ప్యాటర్న్స్ లో క్లాత్ అండ్ మెటీరియల్ డిజైన్ చేయడం జరిగింది. ముందుగా ఈ ప్యాటర్న్స్ ని మీరు చూసినట్టయితే లెనిన్ కాటన్ ఫ్యాబ్రిక్ తో ఉలెన్ టైప్ లో ఇది డిజైన్ చేయబడింది. ఈ ప్యాటర్న్ రాబోయే చలికాలంలోనే కాదు, ఆ తర్వాత వచ్చే సమ్మర్ అండ్ ఎనీ సీజన్స్ లో కూడా వీటిని ధరించడానికి చాలా కంఫర్ట్ గా ఉంటుంది. అంతేకాదు ఏంటిది ఈ రేంజ్లో ప్రజెంటేషన్ ఇస్తోంది? ఓకే, ఆసమ్ అని దీన్ని ఆకాశానికి ఎత్తేస్తారా? ఏమో అనుకున్నాను, కానీ దీనిలో చాలా విషయం ఉంది. అయితేనే నాలో పెంచుకున్న విషయం దీని విషయాన్ని చంపయ్యక మానదు. అది సార్, మేము అతి త్వరలో లాంచ్ చేయబోతున్న డిజైన్స్, వాటి వివరాలు. ఓకే శరణ్య గారు, మీరు ఇచ్చిన ప్రెజెంటేషన్ చాలా బాగుంది. వెరీ ఇంప్రెసివ్. బట్ ఎందుకో మీ ప్రెజెంటేషన్ స్థాయిలో మీ డిజైన్స్ కూడా ఉంటే బాగుండేది అనిపించింది. చాలా ఓల్డ్ ప్యాటర్న్ లా ఉన్నాయి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, చెప్పండి సౌమ్య, ఏంటి ఇక్కడ అప్డేట్? నెక్స్ట్ మీకు ఇవ్వబోయే ప్రెజెంటేషన్ అంతా వెరీ ఓల్డ్ ప్యాటర్న్స్ లో ఉన్నాయి. యాక్చువల్గా ప్రాపర్ ప్రొఫెషనల్ డిజైనర్స్ ని కూడా ఇన్వాల్వ్ చేయకుండా తూతు మంత్రంగా వర్కౌట్ చేశారు. దయచేసి డిజైన్స్ గురించి ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి ప్లీజ్. మీ బాగు కోరే చెప్తున్నాను. ఇలా చెప్పానని నా గురించి బయట పెట్టకండి ప్లీజ్ సార్. ఓకే అమ్మా, అయినా నువ్వు కూడా మన కంపెనీ రికమెండ్ చేస్తాను కదా వచ్చావు. నువ్వు చేసిందేం తప్పు కాదులే, ఇట్స్ ఓకే. సార్, ఒకసారి థియరీ డిజైన్స్ ని చూడండి సార్. ఇవేవి ఓల్డ్ ప్యాటర్న్స్ కాదు సార్. జనాల్లోకి ఇవి చాలా ఈజీగా వెళ్తాయి, ట్రెండ్ సెట్ లాగా అవుతాయి సార్. మేడం శరణ్య గారు, మీరు మమ్మల్ని ఇలా ఎందుకు కన్విన్స్ చేయాలని చూస్తున్నారు? వీటి ప్లేస్లో మరో డిజైన్స్ ఏమైనా ఉంటే అవి చూపించండి. సార్, యాక్చువల్గా వేరే డిజైన్స్ ఏవి మ్యామ్ రెడీ చేయలేదు. పాపం నైట్ అంతా కష్టపడి వీటిని ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చారు. అయినా సార్, ఈ డిజైన్స్ కూడా పర్లేదు కదా, బానే ఉన్నాయి కదా. మీ సౌమ్య సార్, వాళ్ళకి కావాల్సింది ఓకే పర్లేదు సోసోలా అనిపించే ఫ్యాషన్ డిజైన్స్ కాదు, వావ్ అనిపించేవి. అలాంటివి కదా సార్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడికి వచ్చింది. ఆయన ఇలాంటివి చూసేసి బలవంతంగా వావ్ అనుకొని మన కంపెనీతో టైప్ ఎలా అవుతారు? కరెక్ట్ కాదు కదా. సూపర్ దర్శన్, నా ప్లాన్ కి సరిపోయే సపోర్ట్ ఇస్తున్నా. ఈ పాయింట్ ని కూడా వర్కౌట్ చేసి మీ ఇద్దరి మధ్య గ్యాప్ ని మరింత పెంచేస్తా. ఓకే శరణి గారు, యాక్చువల్గా మేము మీ రాజ్కోట్ సిల్క్స్ నుండి చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం, కానీ చాలా డిసప్పాయింట్ అయ్యాం.
వాళ్ళని నేను ఇంప్రెస్ చేస్తే మీరేం చేస్తారు? మీరు నేను చెప్పింది చేస్తారా? పక్కాగా చేస్తాను. అది కాదు సార్, ఒక్క నిమిషం ఆగండి సార్, నేను మీతో మాట్లాడాలి. ఈ డిజైన్స్ లో మీకు నిజంగా ప్రాబ్లం అనిపిస్తుందా? అవును. వీటిని పక్కన పెట్టి మరొక డిజైన్ మీకు ప్రెజెంట్ చేస్తాను, మీకు అభ్యంతరం లేకపోతేనే సార్. మేడం మేడం, బాంబే టెక్స్టైల్స్ కంపెనీ నుంచి మీకు కాల్ వస్తుంది మేడం. అర్జెంటుగా మీతో మాట్లాడాలంట. హలో సార్. ఓకే సార్. అవునా? ఏంటి 300 crores-ఆ? అంటే సార్ అది సరే ఓకే సార్, 10 minutes-లో మీకు కాల్ చేస్తాను. షూర్ సార్, థ్యాంక్ యూ. మేడం, ముంబై టెక్స్టైల్స్ వాళ్ళు మీకు కాల్ చేయడం ఏంటి? అది చాలా పెద్ద కంపెనీ కదా. యాక్చువల్గా మీకు ప్రజెంట్ చేసిన డిజైన్ని మీతో పాటు సెకండ్ ఆప్షన్గా వాళ్ళ కంపెనీకి కూడా పంపించాను. అక్కడ కూడా మనకి మంచి పిఆర్ ఉంది. సో వాళ్ళు డిజైన్స్కి బాగా కనెక్ట్ అయినట్టున్నారు. 300 crores-తో డీల్ క్లోజ్ చేద్దామని ఆఫర్ ఇస్తున్నారు. అవునా? సియరామా టెక్స్టైల్ నుంచి ఫోన్. సార్ నమస్తే సార్. చెప్పండి సార్. ఏంటి, మా పిఆర్ టీం పంపించిన డిజైన్స్ మీకు నచ్చాయా? 350 crores-ఆ? ఓకే సార్, నేను చిన్న మీటింగ్లో ఉన్నాను. 10 minutes-లో మీకు కాల్ చేస్తాను సార్. డైమండ్ టెక్స్టైల్స్ కోల్కతా నుంచి ఫోన్. హలో సార్. ఓకే ఓకే సార్. ఏంటి 400 crores-ఆ? అలాగే సార్, 10 minutes-లో కాల్ చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మేడం శరణ్య గారు, ఏంటండి ఈ కాల్స్? మీరు ఓల్డ్ ప్యాటర్న్స్ అని రిజెక్ట్ చేశారు కదా సార్, వాటికి బయట కంపెనీస్ నుంచి వస్తున్న కాల్స్ ఇవి. ఆ డిజైన్స్ తమకి కావాలని అడుగుతున్నారు. టైప్ గురించి ఆఫర్ చేస్తున్నారు సార్. యాక్చువల్లీ మీకు వేరే డిజైన్స్ని ప్రజెంట్ చేస్తానని చెప్పాను కదా, వాటిని చూడండి సార్. ఈ డిజైన్స్ని వాళ్ళతో టైప్ చేస్తాను. నో మేడం, యాక్చువల్లీ మాకు ఆ డిజైన్ చాలా బాగా నచ్చాయి.